ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్ట్‌పై దాడి జరగటం అనేది అన్యాయం ఇది. ఇది సాటి జర్నలిస్ట్‌గా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. ప్లస్ ఇప్పుడేందంటే మంచు మనోజ్ బయటకు వచ్చేసి, మా నాన్న నేను చూసిన నాన్న ఈయన గాదు. మా నాన్న వేరు, ఇప్పుడు ఉన్న నాన్న వేరు అంటున్నాడు. సో, ఏదైనా గానీ జర్నలిస్ట్ పై జరిగిన దాడిని మాత్రం ఆయన క్షమాపణలు జెప్పాడు. ఈ మంచు మనోజ్‌తో పాటు ఆ కుటుంబం నుంచి మోహన్ బాబు గానీ, లేకపోతే ఆయనకి సపోర్ట్‌గా ఉన్నటువంటి విష్ణు గానీ వచ్చి జర్నలిస్టులకి క్షమాపణ చెప్తే ఈ ఇష్యూ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. లేదు అంటే గనక ఈ ఇష్యూ మీద ఇంకా ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. సినిమా ఇండస్ట్రీని సినిమా ప్రమోషన్స్ జరగాలన్నా గానీ, లేకపోతే గనక సినిమాకి సంబంధించింది ఏదైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నా గానీ జర్నలిస్టులే ప్రధాన కారణం. జర్నలిస్టులు లేకపోతే గనక సినిమా వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది. కాబట్టి లెజెండరీ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి మోహన్ బాబు, లేకపోతే విష్ణు గాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము మీడియా జర్నలిస్ట్ తరపున కోరుకుంటున్నాం.